హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు అమరావతి బహుజన జేఏసీ పోతుల బాలకోటయ్య గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారి పైన గత కొంత కాలం నుంచి కూడా ఒక తిరుగుబాటు అయితే నడుస్తుంది సార్. అంటే ఆయన చేష్టలు కానివ్వండి, లేకుంటే ఆయన మాటలు కానివ్వండి, సాక్షాత్తు రైతుల్నే ఆయన కుక్కలతో పోల్చారు. కుక్కల కన్నా విశ్వాసం ఉంటుంది కానీ మీకు లేదన్న వ్యాఖ్యలు ఎంత తీవ్ర దుమారం రేపో మనందరికీ తెలిసిందే. ఇప్పుడైతే ఒక తిరుగుబాటు అయితే రైతులు చేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి పైన కూడా ప్రెషర్ అయితే ఉంది. మరి ఏం జరుగుతుంది? మన పార్టీ అతని పైన చర్యలు తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా లేదా? మీటింగ్స్ పెడుతున్నారు, సమావేశాలు నిన్న కూడా జరిగింది, ఇవాళ కూడా అంటున్నారు. మరి సమావేశాలతోనే దీన్ని సమస్యనిస్తారా, లేదంటే ఏమైనా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా సార్? ఆదిత్య గారు నమస్తే. మొదటగా ఇదేంటంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యవహారం. ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యవహారం. దీని మీద రాజకీయ పార్టీ అధినాయకులు లేదా మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారే దీన్ని పరిశీలించి దీని ప్రక్షాళనకి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే తిరగబడ్డది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, రైతులు కాదు. రైతులు అన్నమాట యథార్థమే. తిరువూరులో రైతులు కుక్కలన్నా విశ్వాసంగా ఉంటాయి కానీ తిరువూరు రైతులు విశ్వాసంగా ఉండరు అని అన్నాడు ఆయన. రెండోది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే మీ ఇంటికి వచ్చి కొడతా, గొడ్డలపల్లిసి కొడతానని కూడా అన్నాడు ఆయన. జర్నలిస్టులు కూడా అన్నాడు. సాధారణ నేను చాలాసార్లు అంటుంటా, కాలు జారినా పర్వాలేదే కానీ రాజకీయాల్లో నోరు జారకూడదు. ఇప్పుడు ఎంత సర్ది చెప్పినా ఈ అన్న మాటలు వెనక్కి రావు. ఆల్రెడీ తిరువూరు కారిపోయింది. ఎంత కాలాలో అంత కాలింది. అది కాలటంతో పాటు రాష్ట్రం అంతా దాని వాసన వచ్చింది. నిన్న పార్టీ అధిష్టానం దృష్టి పెట్టి విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ గారు, అంటే కేశినేని చిన్ని గారు, అలాగనే పల్లం శ్రీనివాసరావు గారు, పెద్దల వరలరామయ్య ఇత్యాది ప్రముఖులతో కూర్చొని బాబు గారు ఏదో సర్ది చెప్పే ప్రయత్నం ఏదో చేశారు. నాకు తెలిసిన సమాచారం మేరకు ఏంటంటే తిరువూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆ 4 మండలాలు ఎక్కడ కూడా వాళ్ళైతే ఉపశమనంగా లేరు. ఏదైనా చర్య తీసుకోవాలి అని చెప్పి కోరుతున్నారు. నిన్న మొన్న వరకు ఏంటంటే తిరువూరుకి అంతకుముందున్న దత్తు అనే వ్యక్తిని ఇన్ఛార్జిగా వేస్తారు, ఆయనకు బాధ్యతలు ఇస్తారు. పార్టీ వ్యవహారాలు ఆయన చూసుకుంటాడు, ఎమ్మెల్యే వ్యవహారాలు ఆయన చూసుకుంటాడు, ఇద్దరు సమన్వయంతో పనిచేస్తారు అని అన్నారు. ఇప్పుడు అది కూడా ఏం లేదంట. దాంతో వాళ్ళు కొద్దిగా కోపంగా ఉన్నారు. అంటే ఒకటేంటంటే ఆదిత్య గారు, ఇది మనకు సంబంధించిన అంశం కాకపోయినా ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు ప్రతిదీ చిన్న చిన్న విషయంగానే భావిస్తే దాని ప్రభావం చాలా పడుతుంది. మనం గతంలో కూడా వైసీపీ ఎమ్మెల్యేల పట్ల కూడా మనం మాట్లాడాం. ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఏం చేశాడు ఎంపీగా? లోడ్ వీడియోలు తీస్తే ఏమన్నా స్పందించిందా అప్పుడు ప్రభుత్వం కానీ, ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా ఎమ్మెల్సీ అనంతబాబు గారి విషయంలో కానీ డోర్ డెలివరీ చేస్తే శవాన్ని? తర్వాత చాలామంది కూడా నోటి దూలతో దురుసుగా మాట్లాడి ఎవరి మీద చర్యలు లేవు. అవి ఏమైందంటే కాలక్రమంలో ఇంతెంతయి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులకి ఇవి కూడా జమయ్యి ఘోర పరాభవం దిశగా వెళ్ళిపోయింది. మీకు 2019లో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే 19కి ముందు చింతలపూడి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారి యొక్క సంఘటన ఒకటి ఎంఆర్ఓ వనజాక్షి గారి మీద జరిగింది. అప్పుడు ఉద్యోగస్తులందరూ రోడ్ల మీదకి వచ్చారు. దాన్ని కూడా ఎలాగనే సర్దుబాటు చేశారు. సర్దుబాటు చేసినా కూడా ఆగలా. సరే, పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. అసలు ఈ నిర్ణయం ఏదో అది రగిలిన ఎమ్మంటనే తీసుకుంటే బాగుండేది. ఇప్పుడు కాలాతీతం చాలా అయ్యింది. ఎందుకంటే నేను ఫోన్ పట్టుకుంటే మొత్తం సోషల్ మీడియాలో ఈ తిరువురు వార్తలే. ఈ రైతుల్ని దూషించిన మాటలు, లేదా కార్యకర్తలు దూషించిన మాటలు, ఈ మహిళలకు సంబంధించిన ఆరోపణలు, ఆఖరికి బాధితురాలు కూడా మీడియా సమావేశాల్లో కూర్చొని మాట్లాడింది.
అక్కడ చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు కూడా మాట్లాడారు. అంటే ఇంత సాగదీసుకోవటం మూలాన సమస్య జటిలమైపోయింది. ఎంత సర్దుబాటు చేసుకున్నా నాకు తెలిసి తిరువూరులో మళ్ళీ ఎమ్మెల్యేతో అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలిసి నడవాలి అని అంటే ఇబ్బందికరమైన వాతావరణమే. ఎందుకంటే ఇప్పుడు అద్దం కనుక పగిలితే మనం అతికిచ్చినా గీతగానే ఉంటుంది. అది చాలా నిక్కచ్చిగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇప్పుడు నాయకులు కూడా కార్యకర్తలకు పెద్దగా భరోసా ఏమి ఇవ్వాల. బాధితుల కార్యకర్తలకి నాయకులకి మీకేం పర్వాలేదని భరోసా ఏమి ఇలా ఏదో టీ కప్పుల తుఫాన్లాగా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు ఏం చేసుకుంటారో అది ఆ పార్టీ ఇష్టం. వాళ్ళ పార్టీ నాయకులే స్వయంగా కార్యకర్తలు 100 మంది వెళ్ళి పార్టీ కార్యాలయానికి వెళ్ళి చెప్పిన తర్వాత వాటి మీద చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ ఏ చర్య తీసుకోకపోయినా కూడా మళ్ళీ రేపు పొద్దున ఆల్రెడీ మీకు సోషల్ మీడియాలో రన్ అవుతూనే ఉంది. నేను ఆ మాటలు చెప్పనక్కర్లే కానీ శుద్ధపోస అప్పుడే సర్దు మరిగిందా, రాజీ చేసుకున్నారా, మీరు భాయి అన్నారని చెప్పేసి నెగిటివ్ ప్రచారం వస్తుంది. సాధారణంగా ఏంటంటే క్రమశిక్షణ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా కఠినంగానే ఉంటాడండి. జాలి చూపించినా ఏది చూపించినా కూడా ఏంటంటే ఇవ్వాల్సిన మేరకే ఇస్తారు. ఇప్పుడు మనం అంటాం కదా, చిన్నపిల్లగాడు ఒకడు ఇంటికి రాగానే అమ్మ కాకరకాయలు చాలా బాగుండే చెట్టుకి అని అంట. వాళ్ళ మామ చూసి అరే ఈ వయసులోనే వీడు కాకరకాయలను గుర్తుపెట్టాడు, బాగున్నాయి అంటున్నాడు, వీడిని చదివిస్తే ఇంకాస్త ఎంత తెలియగలిగినోడు అవుతాడు అని చెప్పేసి బల్లో చేర్చింది. బల్లో చేస్తే 1 చదివాడు, 3 చదివాడు, 5 చదివాడు, 10 చదివాడు. 10 చదివిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాడు. వచ్చి మా అమ్మ కేకరకాయలు చాలా బాగుంటాయి అని అంట. అట్నే ఉంటుంది ఇది. ఇప్పుడు ఎమ్మెల్యే కాకముందు మనం ఎలా ఉన్నాం, ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలా ఉన్నాం. అది తిరువూరు మెట్ట ప్రాంతం, బాగా వెనుకబడ్డ ప్రాంతం, అభివృద్ధి ఉండదు. ఎందుకంటే ఎస్సీ రిజర్వ్డ్. నేను కూడా నందిగామ ఎస్సీ రిజర్వ్డ్కి. మా గ్రామాల్లో కూడా త్రాగునీరు ఉండదు, రహదారి సౌకర్యాలు ఉండవు, పంచాయతీలు చెత్తెత్తేవాడు ఉండడు, దోమలు తరిమేవాడు ఉండడు. నేను 20 ఏళ్ల క్రితం నందిగామను నందనవనం చేస్తా ఎమ్మెల్యే దేవినేని వెంకటరమణ అని వాళ్ళు అనే ప్రెస్ మీట్ మాటలు మేము రాసేవాళ్ళం. ఆ గెలిచిన ఎమ్మెల్యేలు చెప్తుంటే నందిగామను నందనవనం చేస్తానని. ఏ నందనవనం లేదు. చాలామంది ఎమ్మెల్యేలు పనిచేశారు, పనిచేసిన ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. ఇంకా మేము నందిగామలోనే ఉన్నాం, నందనవనంలో లేవు. ఇప్పటికీ చాలా దళిత కాలనీలకే తాగునీటి సౌకర్యం పూర్తిగా లేదు, రహదారి సౌకర్యం లేదు, డ్రైనేజీ సౌకర్యం లేదు. అంటే ఈ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో దళిత ఎమ్మెల్యేలకి చాలా బాధ్యత ఉంటుంది. అందరు ఎమ్మెల్యేలకి ఒక బాధ్యత ఉంటుంది, ఏంటంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం. దళిత ఎమ్మెల్యేలకి 2 బాధ్యతలు ఉంటాయి. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఆ నియోజకవర్గంలో ఉన్న దళిత కాలనీని, ఎస్సీ కాలనీని, బీసీ కాలనీని, దళిత కాలనీని ప్రత్యేకించి దృష్టి పెట్టి బాగు చేయాలి. ఎందుకంటే అది ఉందా రిజర్వ్ నియోజకవర్గం, అందుకే వాడు వచ్చింది. ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఎస్సీలు ఎన్ని ఉన్నాయి? 29. ఎస్టీలు 7. అన్ని నియోజకవర్గాలు కాదు కదా. పైపచ్చేదని మేము అంబేద్కర్ రిజర్వేషన్ మీద వచ్చాం. అంబేద్కర్ యొక్క కోరిక, ఆశయం ఏంది? ఈ బిలో ప్రాపర్టీ లైన్కి సంబంధించిన వాళ్ళకి న్యాయం జరగాలి. దానికోసం ఆయన రిజర్వేషన్లు పెట్టింది. జనరల్ కేటగిరీలో జనరల్ ఎన్నికల్లో నా కులానికి సంబంధించి, నా జాతికి సంబంధించిన వాళ్ళు చట్టసభలకు వెళ్ళలేరనే ఎస్సీలకి, ఎస్టీలకి రాజ్యాంగపరంగా కొన్ని రిజర్వేషన్ అవకాశాలు కల్పించాడు చట్టబద్ధ ప్రక్రియలో. ఈ 2 కులాలకు తప్ప మరి ఏ కులాలకు లేవు. పార్టీలు ఇస్తే తీసుకోవటమే, బీసీలకైనా లేదా ఇంకో కులానికైనా. మాకు మాత్రం ఎస్సీ ఎస్టీలు పోటీ చేసే దగ్గర వీళ్ళే పోటీ చేయాలి, ఇంకోళ్ళు పోటీ చేయడానికి లేదు. కాబట్టి ఆ పవిత్రమైన అంబేద్కర్ యొక్క ఆశయంతో వచ్చిన వాళ్ళం కాబట్టి మేము పదే అంబేద్కర్ నామస్మరణ చేస్తూ బ్లూ కండు వాళ్ళని మెడలు దాల్చి మా మీద జరిగే దాష్టికాల మీద పోరాడుతున్నాం. కాబట్టి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. పైపెచ్చు వీళ్ళు కూడా ఏంటంటే ఒక దళిత ఎమ్మెల్యే ఉన్నా, దళిత మంత్రి ఉన్నా చాలా ఆశిస్తారు.
వీళ్ళ దగ్గరకు వస్తూ ఉంటుంటారు. అలాంటి యొక్క అవకాశం దుర్వినియోగం చేసుకుంటే ఎవరికైనా సరే అది చాలా ఇబ్బందికరం. మరి తిరువూరు సమస్య మీద పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో నాకు తెలియదు. మనకు కూడా పెద్దగా సంబంధం ఏం లేదులే. కానీ ఆ తిరువూరులో ఉన్న నాయకులు లేదా మహిళలు, ముఖ్యంగా మహిళా నాయకులు, వాళ్ళని అర్థం చేయించాలి. వాళ్ళకి సంబంధిస్తున్న డిమాండ్ను కూడా పరిశీలించాలి. మన పిల్లగాడే కదా అని సంఖకెత్తుకుంటే, ఇప్పుడు సంఖ ఖరాబు చేసింది అనుకోండి, ఏం చేస్తావు? అయినా సంఖలోనే ఉంచుకుంటావా? కిందకి దించుతావా? కిందకి దించాలి. కిందకి దించి సంఖ క్లీన్ చేసుకోవాలి. ఇది కూడా అలాగనే. ఇప్పుడు మనం అంటున్నామని కాదు. ఏంటంటే వాతావరణం ఎలా మారిపోయిందంటే, ఇప్పుడు నేను అన్నా కూడా దాన్ని వేరే విధంగా, అంటే అమ్మ అని పిలిచినా కూడా నీ అమ్మలాగా నిలబడే పరిస్థితులు వచ్చేసింది. అవును. ఇప్పుడు బాలకోట గారు ఎట్టెందుకు మాట్లాడుతున్నారు? ఆయనకి పడదా? జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మేము కొట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే బాలకోట గారికి గిట్టదు అంటారు. ఏముంది గిట్టడానికి? ఏమైనా పొలం పంచాయతీలు ఉన్నాయా? ఏమైనా లావాదేవీలు ఉన్నాయా? ఏమన్నా నాకు ఏమైనా బంధువా? మేము రాజకీయ ప్రత్యర్థులమా? రాష్ట్రం పాడు చేస్తున్నావయ్యా, పాడవుతుందయ్యా, అమరావతి శిథిలం అవుతుందయ్యా, మా మీద దాడులు దొరుకుతున్నాయ్యా, కాస్త అరికట్టయ్యా, ఇది పాలకుడు చేయాల్సిన పని కాదా అని చెప్పాము. అది కూడా తప్పయింది. అవును. కూటమి పార్టీ కూడా చెప్తాం. ఇప్పుడు మంచి చెప్పడంలో అది వైసీపీ ఏంటి, తెలుగుదేశం పార్టీ ఏంటి, లేదా మరో కాంగ్రెస్ పార్టీ ఏంటి? మంచి అవునా కాదా వాళ్ళకి అర్థం అవుతుంది కదా. మాలాంటి వాళ్ళని కూడా చెప్పనక్కర్లా. ఈ రోజున లడ్డూ కల్తీ జరిగింది. లడ్డూలో కల్తీ జరిగిందో లేదో నిర్ధారణ చేయాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు వేసిన సిట్కి ఉంది, కూటమి ప్రభుత్వానికి ఉంది. కానీ లడ్డూని తీసుకెళ్ళిపోయి సనాతన ధర్మంలో పెట్టాల్సినంత అవసరం ఏం లేదు. ఇప్పుడు సనాతన ధర్మం అవసరం సబ్జెక్ట్ కాదు అది. అదేదో వేల ఏళ్ళ క్రితం జరిగిపోయింది. మనం అక్కడి నుంచే వచ్చాం. దాదాపు 300 సంవత్సరాలు 400 సంవత్సరాలు వెనక్కపోతే ఆనాటి సనాతన ధర్మం కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? సతీసాగమనంతో కనిపిస్తుంది. భర్త చచ్చిపోతే భార్యలు సతీసాగమనం చేశారు. బాల్య వివాహాలు కనిపిస్తాయి. తర్వాత దేవాలయాల్లోకి కొందరికే ప్రవేశం, అందరికీ ఉండదనేది కనిపిస్తుంది. మూతికి ముంత, ముడ్డికి చీపురు కనిపిస్తుంది. ఇప్పుడు సమాజం అట్లా నడిచింది వెనక్కి లేదు. మన గ్రామాల్లో మొట్టమొదట బంధువులు పలకరించడానికి ఇది పలకరించేవాళ్ళం. తర్వాత ఉత్తరాలు రాసుకున్నాం. తర్వాత టెలిగ్రాములు చేసాం. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి. అంటే సమాజం ముందుకే పోతుంది, వెనక్కి పోదు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈ సనాతన ధర్మం అన్నాం అనుకోండి, ఆ తమిళనాడుతో ఏడు అన్నాడనని లడ్డు కల్తీ వ్యవహారం ట్రాక్ పడుతుంది. అసలు ఈ లడ్డు కల్తీ వ్యవహారం బోలో బాబా వరకు పోయింది. ఇది ఆడవిడ మహానుభావుడు ఉత్తరాఖండ్లో. అసలు వీళ్ళది కాదంట నెయ్యి. వాడు నెయ్యి పంపించాడో నీళ్లు పంపించాడో, సేగలా అయితే డొంక కదిలినట్టుగా కదులుతుంది. దీని మీద విచారణ చేయాలి. ప్రజలందరూ దీని మీద బొగ్గుమన్నారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. దేవదేవునికి అపచారం జరిగింది. ఈ దిశగా చూడాలి. అంటే సమస్యని సమస్యగా పరిష్కరించాలి. సమస్యకి ఏదేదేదో రంగులద్ది నువ్వు నిలబెట్టినంత మాత్రాన అది పరిష్కారం అవ్వదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే మన దేహంలో అపెండిసైటిస్ ఉంటుంది. దాన్ని 24 గంటల కడుపు నొప్పి అంటారు. ఆ కడుపు నొప్పి వచ్చినప్పుడు అపెండిసైటిస్ని తీసేయాలి. పర్వాలేదని ఉంచుకున్నాం అనుకోండి, పెద్ద ప్రాణానికి ప్రమాదం. అలాగనే పార్టీలో కూడా అపెండిసైటిస్లాగా బిహేవ్ చేసేవాళ్ళు పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ, కార్యనిర్వాహక వర్గంలో కూడా. మీ కాదంబరి విషయంలో 3 పోలీస్ ఆఫీసర్లు అపెండిసైటిసే. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈ రోజు కాకపోయినా రేపైనా. చర్యలు తీసుకోకుండా అలాగనే ఉందనుకోండి, కూటమి ప్రభుత్వం నిందవుతుంది. మీకు గొర్రెల వెంకటరెడ్డి గారి మీద తీసుకున్నారు కదా, జోగి రమేష్ గారి కొడుకు మీద తీసుకున్నారు కదా. అలా తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటేనే కూటమి ప్రభుత్వానికి ఆ బాసట చేసినందుకు ఒక అందం. ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు. అంతే తప్ప సర్దిపుచ్చుకునే ధోరణి కాకపోకుండా చూడాలి. మరి ఇక తిరువూరు పంచాయతీ ఎలా కొలిక్కొస్తుందో అనేది మరి ఇక పార్టీ వాళ్ళే చెప్పాలి. కాబట్టి చూద్దాం. మరి చంద్రబాబు నాయుడు గారు మరి చాలా విషయాల్లో పరిణతి కలిగిన వ్యక్తి. పార్టీని, నాయకులను కాపాడుకునేందుకు కార్యకర్తలు, ముఖ్యంగా కార్యకర్తలు చాలా ఇంపార్టెంట్. రేపు స్థానిక ఎన్నికలు వచ్చినా, మరో ఎన్నికలు వచ్చినా కూడా కార్యకర్త పార్టీని మనసుకు అద్దుకోకపోతే వాడు మనస్ఫూర్తిగా పనిచేయలేడు. మొన్న కూడా ఏంటంటే
తిరువూరు కార్యకర్తలు చాలా కష్టపడ్డారు. తిరువూరు కార్యకర్తలే కాదండి, మొత్తం అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు, లేదు మాలాంటి సామాజిక ఉద్యమకారులు అందరం కూడా ఈ కూటమి ప్రభుత్వం కావాలని కోరుకున్నాం మేము. కూటమి ప్రభుత్వం కావాలని కోరుకున్నాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాం. ఈ ప్రభుత్వం లేదని ఇటువంటి అలికిళ్ళు జరిగితే మా మీద కూడా ఉంటుంది బాధ్యత అవును సార్. అని మమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు.